మైలవరంలో తిరుపతిరావు ఓడిపోవడం కారణం ఏంటంటే తిరుపతిరావు ఓడిపోవటానికా? తిరుపతిరావు ఓడిపోవటానికని అంటే ఇప్పుడు తిరుపతిరావు ఒక సామాన్య కార్యకర్త. ఈ వసంత కృష్ణ ప్రసాద్ అంటే బాగా సౌండ్ పార్టీ. దేవినేని ఉమా ఓడిపోతారు. దేవినేని ఉమా మీద జోగి రమేష్ గెలవడనే కదా మార్చింది. జోగి రమేష్ గెలవలేడు. జోగి రమేష్ ఖర్చు తట్టుకోలేడు అనే ఆలోచన మీద జోగి రమేష్ని తీసిపారనుకి ఉమా మీద కృష్ణప్రసాద్ అయితే తట్టుకుంటాడని కృష్ణప్రసాద్ని దింపారు. కృష్ణప్రసాద్ మీద ఇతను తిరుపతిరావు ఎలా గెలుస్తాడని సామాన్యుడు సామాజిక సంక్షేమం ఇవాళ పేపర్లో రాయటానికి టీవీలో ప్రకటనలకే పనికొస్తాడు. కార్యకర్త ఒక సామాన్యుడిని ఒక ఎస్సీ వర్గానికి ఎస్టీ వర్గానికి చెందిన లేకపోతే ఒక బీసీ వర్గానికి చెందిన కార్యకర్తకి నేను సీట్ ఇచ్చాను అని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ రాజకీయం ఎలా ఉందంటే డబ్బు లేకోకుండా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా గెలవగలిగే సత్తా ఉందా? డబ్బు లేకోకుండా మేము రూపాయి పంచుకోకుండా మా మీటింగ్కి వచ్చారు జనం. వేలాది మంది ప్రజలు వచ్చారని చెప్పుకుంటారు అంతే. ఇవాళ మీటింగు రావాలన్నా డబ్బులే. ఎలక్షన్కి ప్రతి ఒక్క ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే డబ్బులు పంచుకోకుండా నేను స్వచ్ఛందంగా గెలిచాను అనేది ఒక నాయకుడిని చూపించగలుగుతారా? ఎవరిని చూపించలేరు. మేము డబ్బులు పంచట్లేదని అందరూ చెప్పుకుంటారు నాయకులు అంతే. చెప్పుకోవడానికే పనికొస్తాయి ఆ మాటలు. అయ్యొకటి సరే, ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా సరే సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ఇస్తుంది, కానీ సంక్షేమ పథకాలు అవసరం లేదు జనాలకి. ఏ నాయకుడైనా సరే కావాల్సింది ప్రజలకి ఏంటంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య. అవి రెండు అమలు చేయగలిగే గవర్నమెంట్ ఏదైనా ఉంటే అప్పుడేమన్నా స్వచ్ఛందంగా రూపాయి లేకోకుండా ఎలక్షన్కి డబ్బు పంచుకోకుండా గెలవగలిగే సత్తా అప్పుడు ఉంటుంది. అవి రెండు చేయగలిగే గవర్నమెంట్ ఏదీ లేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఏముందండి, పిల్లలకి వైద్యం కావాలా. వైద్యం అంటే ఉన్నోడికి లేనోడికి అందరికీ వైద్యం కావాలా, అదొకటి. విద్య ఉంది. ఇవాళ పిల్లల్ని చదివేయాలంటే ఒక్కొక్క సీటు 10 లక్షలు అవుతుంది. బీటెక్ చదివాలంటే 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. అది ఉచిత విద్య అందరికీ అందించండి, అది కావాలా. సార్ ఇప్పుడు రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అది ఏమండి ఇప్పుడు రాజధాని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను అనే మాట చెప్తుంది కదా. 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేదు. గత గవర్నమెంట్ ఇప్పుడు వైసీపీ కాకోకుండా ఇదే చంద్రబాబు సింగపూర్ రాజధానిలాగా తయారు చేయాలి అని అంటే 2050కి తయారు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇవాళ 2 సంవత్సరాలకు తయారు చేస్తానని ఎలా చెప్పగలుగుతున్నాడు? చెప్పినా కానీ ఆ మాటలు అవన్నీ అపోహలు తప్ప నమ్మే మాటలు అయితే కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఎలా పూర్తి చేస్తాడు? ఇప్పుడు పోలవరం చంద్రబాబు తప్పు ఉందండి. చంద్రబాబు కూడా ఏం చేశాడంటే పోలవరం ఒకటి, కృష్ణానది మీద 3 బ్రిడ్జీలు ఉన్నాయి. ఇప్పుడు గొల్లపూడి దగ్గర ఒకటి, ఇబ్రహీంపట్నం దగ్గర ఒకటి, అమరావతి దగ్గర ఒకటి. ఈ 3 బ్రిడ్జీలు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ ఈ మొత్తం కూడా కేంద్రం భరించాలి. కేంద్రం ఇప్పుడు చంద్రబాబు ఏం ఆలోచించాడంటే వీళ్ళ సొంత కమిషన్ల కోసం పోయినసారి కూడా కేంద్రానికి వదిలేస్తే నాకు వీళ్ళ కమిషన్లు రావనే ఆలోచన మీద వీళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి నేను చేస్తానన్నాడు. రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పుడైనా చేస్తే 10 సంవత్సరాలు కూడా 10 కాదు 2050 కూడా రాష్ట్ర గవర్నమెంట్ చేయలేదు. కేంద్ర గవర్నమెంట్ సహకారం లేకోకుండా కేంద్రానికి వదిలేయి. గొల్లపూడి దగ్గర బ్రిడ్జి ఉంది, కేంద్రానికి వదిలేశారు, కట్టింది. అలా కేంద్రానికి వదిలేయాలి. పోలవరం కూడా ఆలస్యత కారణం వైసీపీ అని కొంతమంది, కాదు టీడీపీ అని కొంతమంది అంటున్నారు. ఏమంటే టీడీపీది తప్పు ఉంది. టీడీపీకి ఇప్పుడు అది జాతీయ ప్రాజెక్టు, అది కేంద్రానికి వదిలేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. వదిలేయకుండా నేను కడతాను అనేది అదొక తప్పు చంద్రబాబుది. వైసీపీ వచ్చి
రిటర్న్ టెండర్ అని రిటర్న్ టెండర్ వేసి కూడా దాన్ని కాలయాపన గడపటం అదొక తప్పు. 6 నెలలు వర్క్ జరిగిద్దండి అక్కడ. 6 నెలలు వర్క్ చేయాది కాదు. ఈ చేసే 6 నెలలు కూడా వర్క్ ఎలా ఉండాలంటే స్పీడ్ ఉండాలి వర్క్. ఈ 6 నెలలు రిటర్న్ టెండర్ పిలుస్తాము. గత ప్రభుత్వం ఎక్కువ టెండర్ పిలిచింది, మేము తగ్గించి టెండర్ పిలుస్తామని ఒక 150 కోట్లు ఏమో తగ్గించి పిలిచినందువల్ల ఆ సంవత్సరం వర్క్ ఆగిపోయింది. వర్క్ ఆగిపోయినందువల్ల దానికి డ్యాము కూలిపోయింది. 2 పిల్లర్లో ఏమో కాపర్ డ్యాము అది ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఖర్చు బోల్డ్ అయ్యిద్ది. ఆ డ్యామేజీని ఎలా చేయాలనేది కూడా మళ్ళీ దానికి ఒక కమిటీ వేసి దాన్ని మళ్ళీ టెండర్ పిలవాలనే ఆలోచన మీద ఖర్చు పెరుగుతుంది. ప్రాజెక్ట్ అయితే ముందుకు పోవట్లా. గత దేవినేని ఉమా మహేశ్వరరావు గారు కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆగస్టులో ఈ పోలవరం నీళ్ళు మైలవరం వచ్చేస్తున్నాయని చెప్పాడు. ఇదే మైలవరం నియోజకవర్గంలో. మరి అప్పుడు ఆయన హయాంలో కాదు, వైసీపీ హయాంలో రాలేదు. మళ్ళీ ఇప్పుడు 6 సంవత్సరాలు ఈ మాట చెప్పి కూడా ఇప్పటికి 8 సంవత్సరాలు దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఇప్పటికీ నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. నాణ్యమైన విత్తనాలు కావాలండి. మెయిన్ రైతు దేశానికి ఎన్నెముకలు అంటాడు రైతు అని చెప్పుకుంటున్నారు, కానీ పేపర్లో రాయటానికి టీవీలో ప్రకటనలకే పనికొస్తున్నాడు రైతు అనేవాడు. దానికి రైతు ఏం కోరుకుంటున్నాడు? రైతు ఆహారం కావాలి అని అంటే, దేశానికి ఆహారం కొరత లేకుండా చూడాలి అంటే రైతు పండిస్తేనే. అలాంటి నాణ్యమైన విత్తనాలు కానీ నాణ్యమైన పురుగు మందులు కానీ గిట్టుబాటు ధర ఒకటి రైతుకు కల్పించలేకపోతుంది ఏ గవర్నమెంట్ అయినా సరే. 6 నెలలు పంజాబు, గుజరాత్, రాజస్థాను, ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా పార్లమెంటు ముందు 6 నెలలు దీక్ష చేస్తే కూడా స్పందించలేదు మోడీ గవర్నమెంట్. మళ్ళీ ఈ 6 నెలలు దీక్ష చేసిన తర్వాత ఈ 6 నెలల తర్వాత ఏం చేశారు? మీ సమస్యలు ఏమన్నా ఉంటే నేను పరిష్కారం చేస్తాను అని హామీ ఇస్తే దీక్ష విరమించిన తర్వాత మొన్న ఎలక్షన్ ఒక 3 నెలలు ఉందన్నదాకా కూడా మేము మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చేయలేదు అని మళ్ళీ రైతాంగం మొత్తం కూడా పార్లమెంటు ముందు దీక్షకి బయలుదేరితే వాళ్ళని ఢిల్లీ పార్లమెంటు ముందుకి వెళ్ళకోకుండా ఒక 100 కిలోమీటర్లు వెడంగానే భారీ గేట్లు పెట్టి భారీ సెక్యూరిటీ పెట్టి వాళ్ళని నిర్బంధించి పొలాల్లో కొంత వెళ్తుంటే కూడా హెలికాప్టర్లతో ఇస్రాయిలు చల్లిన దాఖలాలు. అదే రైతాంగం పార్లమెంటు ముందుకు వెళ్ళాల్సి వస్తే ఎలక్షన్ 2 నెలలు ఉందనగా పోనీయకుండా ఆపారు. మొన్న మోడీ గవర్నమెంటు ఆ ప్రభావం ఏదో చూపించేవాళ్ళు. సార్, కొంతమంది ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా జరగాలని చెప్పి పేపర్ ద్వారా ఈవీఎంలో రాహుల్ గాంధీ జరిగింది అంటున్నారు సార్. ఈవీఎంలు కూడా సరే 100 సీట్లు రాలేదు అనుకోకూడదు. వాళ్ళు 170కి 170 వస్తాయని వైసీపీ చెప్పుకున్నా కానీ మరి ఎంత దారుణంగా పోతాయని ఏ గవర్నమెంట్కి కూడా అవగాహన లేని. ఇప్పుడు 150 సీట్లకి ఒక 50 సీట్లు కూడా రాకుండా అనేది బాగు. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు 2 కలిసి గేమ్ ఆడిని అనేది ఈవీఎంలు ఫ్రాడ్ చేశారు అనేది ఆందోళనగా ఉంది. విత్తనాలు కావాలండి. మెయిన్ నాణ్యమైన విత్తనాలు. పత్తి పండిలేము అనే ఆలోచనలో ఉండ రోజున 2004 సంవత్సరంలోనే పుచ్చొచ్చింది. పుచ్చొస్తే 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండి విత్తనాలు మనకి విత్తనాలు 2BT వచ్చిందండి. ఇవాళ అమెరికాలో 80BT పండుతుందండి. అమెరికాలో 80BT పండుతుంది. మనకి 3 తీసుకొస్తే చాలామంది నాయకులకి మాట చెప్పే ఉంటా పర్యావరణానికి హానికరం అంటున్నారు. గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చే కంపెనీలు, ప్రజలకు హానికరం కంపెనీలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చే కంపెనీలు మొత్తం కూడా జనానికి హానికరం జరిగినా కానీ దాని మీద ఆందోళన ఉండదు. ఆ కంపెనీని బ్యాన్ చేయటం అనేది ఉండదు. రైతు విత్తనాలు కావాలి అని అడిగితే 3BT తీసుకొస్తే 10 ఏళ్ళు పత్తి పండిద్దండి. మళ్ళీ అమెరికాలో 80BT పండుతుంది. అక్కడ ప్రజలకు ఆరోగ్యానికి హానికరం కలిగితే 80BT ఎలా పండుతుంది? మనకు 3 తీసుకురావడానికి ఏ నాయకుడిని అడిగినా కానీ పర్యావరణానికి హానికరం అంటున్నారు.
అంటే రైతుకు లాభం వచ్చే పని చేస్తేనే, కార్పొరేట్ సంస్థలకు లాభం వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహం చేస్తుంది గవర్నమెంట్. రైతులకు విత్తనాలు కావాలంటే మాత్రం పర్యావరణానికి హానికరం కలిగిద్ది.